హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీకెండ్ వచ్చింది కాబట్టి ఇంకా మూవీకి అయితే వెళ్తున్నాము. అది కూడా తెలుగు మూవీ, రెబల్ స్టార్ ప్రభాస్ గారి మూవీ అయితే రాజ్‌సభ వచ్చింది కదా. సో దానికైతే వెళ్తున్నాం. బట్ ఇక్కడైతే షో అయితే నైట్ అయితే వేశారనమాట. 9 అయితే ఉంది. సో ఇక వచ్చేసరికి మిడ్ నైట్ అయితే కంపల్సరీగా అవుతుంది. చూసాము డే టైంలో ఏమైనా ఉందేమో అని. బట్ అయితే ఎక్కడ డే టైంలో లేదు. అన్ని థియేటర్స్‌లోనే నైట్ షో అయితే ఉంది. 12 కూడా ఉంది. ఇంకా మేము 9కి అయితే తీసుకొని థియేటర్కి అయితే వెళ్ళిపోయాము. ప్రతి ఒక్క మూవీ టికెట్కి అయితే పాప్కార్న్ అలాగే డ్రింక్ అయితే ఫ్రీగా అయితే ఇచ్చారు. సో అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అవుతాయి కదా, అందులోనే ఇక్కడైతే చిరంజీవి గారి మూవీ కూడా అయితే ట్రైలర్ అయితే వేశారు స్క్రీన్ మీద. ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ కొన్ని వేసిన తర్వాత మూవీ స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ గారి మూవీస్ అన్నీ కూడా ఒకసారి రీక్యాప్ అయినట్టుగాను ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే చేశారనమాట. సూపర్గా అంటే సూపర్గా అనిపించింది చూడంగానే. సో ఫస్ట్ ఇక్కడ ఎక్కువ జనాలు అయితే లేరు కానీ బట్ ఒక 10 మెంబర్స్ అయితే వచ్చారన్నమాట ఈ మూవీకి. ఫస్ట్ డే అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు. సో మేము నెక్స్ట్ డే అయితే వెళ్ళాము, కొంచెం తగ్గారు. మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసానికైతే హర్రర్ కానీ కామెడీ కానీ సో ఈ మూవీలో అయితే సూపర్గా అనిపించింది. ప్రభాస్ గారిని కొత్త డిఫరెంట్గాను కామెడీ వేలో కూడా బాగా చూపించారు. ఆఫ్టర్ బాహుబలి తర్వాత సో ఇలా ఒక డిఫరెంట్ వేలో చూడడం అనేది చాలా కొత్తగా అనిపించింది. సో ఇలాంటి ప్రభాసే కదా కావాలి. ఫ్యాన్స్కి అయితే మహా పండగ అయితే అని చెప్పొచ్చు. చాలా బాగా అనిపించింది మూవీ కూడా. ఇందులో సాంగ్స్ కానీ సో కామెడీ సీన్స్ కానీ అలాగే స్టోరీ కూడా బాగానే ఉంది. చాలామంది కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఏం బాగోలేదని చెప్పేసి. బట్ చూడ్డానికైతే మూవీ కొత్తగా చాలా డిఫరెంట్గా ఉంది. సూపర్గా ఉంది అన్నమాట. ప్రభాస్ ఫ్యాన్కి ఖచ్చితంగా నచ్చుతుంది. స్టోరీ మొత్తం అంతా కూడా నానమ్మ, ప్రభాస్ వాళ్ళ నానమ్మ ఒక ఎమోషన్ అయితే మొత్తం క్యారీ చేస్తూ వచ్చింది. బట్ మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. హర్రర్ అని చెప్పారు కానీ అంత భయపడేంత హర్రర్ కూడా ఏం లేదు. మొత్తం హర్రర్లో కూడా కామెడీ అయితే సూపర్గా పండించారు. ఏదో డైలాగ్స్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ ఏం పెట్టలేదు. మళ్ళీ కాపీరైట్ వస్తుందని అదొక తలనొప్పి కదా, అందుకే ఏమైతే పెట్టలేదు. మ్యూట్లో అయితే పెట్టేసి నేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఈ క్రొకడైల్ సీన్ అయితే సూపర్గా అనిపించింది. గూస్ బంప్స్ వచ్చాయి. సో ఇంకా అయితే చాలా హైలైట్స్ ఉన్నాయి ఈ మూవీలోని. ఫైట్స్ కానీ సూపర్గా అనిపించాయి. ఈ సీన్ అయితే ఇంకా హైలైట్. ఎంతమంది మూవీ చూశారు, సో మీకు ఎంతమందికి నచ్చిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి.